ఫిఫ్త్ క్వశ్చన్ సార్, రామమందిర నిర్మాణంతో ప్రశస్తికెక్కింది హైందవమా కాషాయ రాజకీయం? హైందవమే అయితే రామనామ విశిష్టత జనంలోకి వెళ్ళాలి. మీరు ఇప్పుడు వాడవాడన గ్రామ గ్రామాన రామాయణ మహాకావ్యం, మీకు రామాయణం యొక్క గొప్పతనం ఏంటంటే చాలామందికి తెలియదు. ఇది భారతదేశంలో వాల్మీకి రామాయణము, తులసీదాస్ రామాయణము అందరికీ తెలుసు, రామచరితమానస్. దాంతోపాటు మనకు తెలుగులో మొల్ల రామాయణం, అవును. అలాగే మీకు తమిళంలో కమ్మన్ రామాయణం, అవును. ఇదే కాదు, మీకు అనేక ఆసియా దేశాల్లో రామాయణాన్ని సాహిత్యంగా, కళగా, నృత్యంగా అనేక రూపాల్లో రామాయణం ఉంది. చైనాలో సహా, చైనా, జపాన్, కొరియా, మంగోలియా, మీకు థాయిలాండ్, ఈవెన్ ముస్లిం మెజారిటీ ఇండోనేషియా, ఈ అన్ని దేశాలు, వియత్నాం, ఈ దేశాలన్నిట్లో కూడా రామాయణము ఏదో రూపంలో, ప్రధానకు ముస్లింలే మెజారిటీ ఉన్న ఇండోనేషియాలో రామాయణాన్ని అక్కడ నృత్య నాటికగా చూపుతారు. మీకు జావా వారి భాష, ఆ భాషలో దీన్ని నృత్య నాటిక చెప్తారు. మీకు ఆశ్చర్యం వేస్తుంది, ఇండోనేషియా ప్రధాన ఎయిర్లైన్స్ పేరు గరుడ ఎయిర్లైన్స్. మీరు ఇప్పటికి గూగుల్లో కొట్టండి, వస్తుంది. ఇండోనేషియా ముస్లిం దేశం కదా, గరుడ అంటే దేనికి సింబల్? గరుత్మంతుడు, శ్రీ మహావిష్ణువుకి సింబల్ కదా. అంటే మీకు ఇప్పటికీ కూడా అక్కడ మీకు మహాభారతాన్ని కూడా బ్యాలెడ్గా ప్రదర్శిస్తారు. అంటే ఈ ఆసియా దేశాల కల్చర్లో భాగం రామనామం. ఇప్పుడు జపాన్, చైనా, ఇన్ని దేశాలు, నేను ఒక వీడియో పెట్టాను, రామాయణము ఎన్ని రూపాల్లో ఆసియా అంతటా విస్తరించి ఉన్నది అని ఒక వీడియో పెట్టాను, చూడొచ్చు మీరు. అందులో ఆ పేర్లు నేను ప్రొనౌన్సియేషన్ కూడా చేయలేను, అందువల్ల స్క్రీన్ పైన చూపెట్టాను అది. సో ఆ పేర్లు జపనీస్ భాష, చైనీస్ భాష, థాయిలాండ్ భాష. కానీ ఈ అన్ని దేశాల్లో కూడా రామాయణ ఇస్ అ పార్ట్ ఆఫ్ ఫోక్లోర్, రామాయణ ఇస్ అ పార్ట్ ఆఫ్ కల్చర్. ఇప్పుడు మీకు వియత్నాంలో తోలుబొమ్మలాట్లో రామాయణం చూపెడతారు. ఈవెన్ మనకు నరేంద్ర మోడీ లేపాక్షి విజిట్ చేసినప్పుడు కూడా లేపాక్షిలో ఆయనకు తోలుబొమ్మలాట పప్పెట్రీ రూపంలో రామాయణాన్ని ప్రదర్శించారు. మన కల్చర్లో మన తోలుబొమ్మలాట అనేది ఉంది, అవును. అందువల్ల మనకు లేపాక్షిలో నరేంద్ర మోడీ చూపెట్టారు, వేరే కాదు. సో వియత్నాంలో చూపెడతారు. అంటే ఇన్ని దేశాలు, చైనా, వియత్నాం కమ్యూనిస్ట్ దేశాలు, మీకు జపాన్ బుద్ధిస్ట్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న దేశం, మీకు ఇండోనేషియా ఇస్లామిక్ కంట్రీ, మీకు ఇలాంటి దేశాల్లో కూడా ఇట్స్ అ పార్ట్ ఆఫ్ కల్చర్, ఫోక్లోర్, ట్రెడిషన్. దీన్ని పొలిటికలైజ్ అయినప్పుడు దాన్ని ప్రశ్నించడంలో, దానికి ఒక క్రెడిబుల్ కౌంటర్ నెరేటివ్ని బిల్డ్ చేయడంలో జరిగిన వైఫల్యమే ఇవాళ ప్రతిపక్షాన్ని వెంటాడుతుంది. అందువల్ల డెఫినెట్గా రామాయణ ప్రాశస్త్యంలో రాజకీయమే, కాషాయ రాజకీయమే ఆధిపత్యాన్ని సాధించింది. దీనికి కారణము, దీన్ని రాజకీయం చేసే వారికి ఇది హైందవం కాదు, ఇట్ ఈస్ అన్ హిందూ సుప్రిమసిస్ట్ ఐడియా. అంటే హిందూ ఐడెంటిటీ ఐడియా, అసర్షన్ ఆఫ్ పొలిటికల్ హిందూ అంటే, కానీ అసర్షన్ ఆఫ్ స్పిరిచువల్ హిందూ కాదు ఇది. అసర్షన్ ఆఫ్ స్పిరిచువల్ హిందూ అయితే ఇలా ఉండదు. భగవద్గీతలో ఏం చెప్పారు, ఇలాంటివన్నీ వస్తాయి. మీకు విష్ణు పురాణంలో ఏమి చెప్పారు, మా పురాణ ఇతిహాసాల్లో ఏమి చెప్పారు. ఎందుకంటే హిందూ ధర్మము యొక్క సార్వజనీన లక్షణం. మీకు ఉపనిషత్తుల్లో చెప్తారు, మంచి ఆలోచనలు అన్ని వైపు నుంచి రానియండి. శ్వేతాశ్వతర ఉపనిషత్తు, ప్రొనౌన్సియేషన్ తప్పు చేస్తే క్షమించాలి, అందులో ఆకాశమే నీ చర్మంగా మానవుడు చేసుకుంటే ఇక కష్ట నష్టాలు ఉండవు కదా అన్నారు. ఎంత విశాలమైన భావన చూడండి. స్కై యాజ్ యువర్ స్కిన్ అన్నాడు, ఆకాశమే చర్మం. నేను ఇదివరకు చాలా మా సందర్భాల్లో చెప్తూ వచ్చాను. భగవద్గీతలో 7వ అధ్యాయంలో 21వ శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్తాడు, ఎవరు ఏ ఏ దేవుల్ని ఏ రూపాలలో భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వారికి ఆయా దేవతల యందు విశ్వాసాన్ని నేనే బలపరుస్తాను అర్జున అని చెప్తాడు. అంటే అంత డైవర్స్ ఉన్న, వైవిధ్యభరితమైన, విశాలమైన హైందవ ధర్మాన్ని, హైందవ మతాన్ని ప్రజెంట్ చేయడంలో అపోజిషన్ కౌంటర్ నరేటివ్, నాన్ బీజేపీ కౌంటర్ నరేటివ్ లేనప్పుడు ఆటోమేటిక్గా నీకు పొలిటికల్ హిందూ నరేటివ్నే డామినేట్ చేస్తాయి కదా. అందువల్ల ఈ రామ మందిర ప్రారంభోత్సవంలో హైందవం, పొలిటికల్ హిందూ, రాజకీయ హైందవం,
ఆధ్యాత్మిక హైందవం కాదు, రాజకీయ హైందవం, ధార్మిక హైందవం కాదు డామినేట్ చేసింది. రాజకీయ హైందవం కాషాయ రాజకీయమే కదా. ఎస్